ఈ రోజు చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు బలియాగంతో సంబంధం లేకుండా గొంతెమ్మ కోరికలతోనే మేము క్రైస్తవులమి అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, ఆయన ఎందుకు శ్రమ అనుభవించాడు అనేటువంటి విషయాలు కాకుండా ఎంతసేపు ఉన్నా సరే మా శ్రమను చూడు ప్రభావ, మా కష్టాలు చూడు, మా నష్టాలు చూడు, మా ఇబ్బందులు చూడు అనేటట్టుగా వీళ్ళ గొంతెమ్మ కోరికలు అడిగేదే క్రైస్తవ్యం, అదే ప్రార్థన అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. కాదు 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 ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వెళ్లే ముందు రొట్టెను ద్రాక్షారసం ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వీటిని చేయండి అంటే ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ఎల్లవేళ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆ రోజు ఇశ్రాయేలు వారి సంచార క్రమాన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా ఇబ్బంది లేదు, కానీ మనమైతే మన కోసం శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పటికప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు పత్రికలో రాయలే, తప్పనిసరి ఆచారంలాగా అపోస్తులకి అప్పగించాడు. ఆయన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశం వరకు చేసినటువంటి ఈ సంచార క్రమం ఏదైతే ఉందో ఇందులో ఏమర్థమవుతుందంటే ఇశ్రాయేలీలు పదే పదే తిరుగుబాటు, దేవుని నమ్మకత్వం, దేవుని కాపుదల, దేవుని దయ, దేవుని కృప, కనికరం ఇవి మనకు కనబడతాయి కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో సమస్త మానవాళి పాపపు తీవ్రత, పాపపు చేదు, పాపపు నీసు, దేవుని ప్రేమ